Hi, all my dear lovely souls. I'm sorry, please forgive me. Thank you. I love you. మై డియర్ లవ్లీ సోల్స్, ఈ జూన్ మంత్ 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మనకు బాడీ స్కాన్ మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ 5 డేస్ బాడీ స్కాన్ మెడిటేషన్ క్లాసెస్ వల్ల యూజెస్ ఏంటి అంటే, ఏదైతే మీరు హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వాటిని క్లియర్ చేసుకోవడానికి మీకు ఈ మెడిటేషన్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ బాడీ స్కాన్ మెడిటేషన్ క్లాస్ ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకొని మీరు హ్యాపీగా హెల్తీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ గంగా శివరంజని, న్యూమరాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్ హోపనోపోనో హీలర్ అండ్ బిలీనియర్ మైండ్ సెట్ కోచ్. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు హెల్త్కి సంబంధించిన సిరీస్లో భాగంగా మీకు ఒక పవర్ఫుల్ అఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. చాలామంది అంటూ ఉంటారు, సో టేస్టీ ఫుడ్ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది, ఎంత రిజెక్ట్ చేయాలి అనుకున్నా కూడా రిజెక్ట్ చేయలేకపోతూ ఉంటాము. సో దానివల్లనే ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆ టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ, సో దానివల్ల ఆ ఫుడ్ అది హెల్త్కి మంచిది కాదు అని తెలిసి కూడా మళ్ళీ ఆ ఫుడ్డే తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ అది ఎలా అవాయిడ్ చేయాలి సో అనేది దానికోసం మీకు ఒక సింపుల్ అఫర్మేషన్ నేను ఈరోజు షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఎండింగ్ వరకు వినండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ఓకే, సో ఎందుకంటే ఒక ఫుడ్కి మనం అడిక్ట్ అయిపోయిన తర్వాత ఎంతమంది వద్దు అన్నా కూడా వినం, అది తినాలనిపిస్తుంది. ఆఖరికి మనం వద్దు అనుకున్నా కూడా ఆ ఫుడ్ని అది హెల్త్కి మంచిది కాదు అని తెలిసి కూడా మళ్ళీ తీసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం డ్రైవ్ చేస్తున్న ఒక వెహికల్, ఒక బైక్, సో ఏదైతే ఉందో ఆ బైక్కి కల్తీ పెట్రోల్ పట్టిస్తే ఏమవుతుంది? ఆ బైక్ డ్యామేజ్ అవుతుంది కదా, సో ప్రాబ్లం వస్తుంది కదా. మరి అలా ప్రాబ్లం రాకుండా ఉండడానికి మనం ఏ మాత్రం కూడా కల్తీ పెట్రోల్ పట్టించుకోవడానికి అస్సలు మనం యాక్సెప్ట్ చెయ్యం. సో అలానే మన జీవితంలో బాడీ ఏదైతే ఉందో మన బాడీని ఒక దేవాలయం లాగా మనం చూసుకోవాలి. అన్హెల్తీ ఫుడ్ ఏదైతే ఉందో అసలు ఎంట్రీ ఇవ్వకూడదు. సో ఎప్పుడైతే మన బాడీని ఒక దేవాలయం లాగా మనము అనుకుంటామో, సో అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్హెల్తీ ఫుడ్కి అలో చెయ్యం. ఇదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఎమోషన్ అవుతూ ఉంటాం. ఏదైనా ఒక ఫుడ్కి అడిక్ట్ అయిన తర్వాత ఎమోషన్ అవుతూ ఉంటాం. అంటే ఆ టేస్ట్ కావచ్చు, ఆ స్మెల్ కావచ్చు, ఆ స్మెల్ మనం చూస్తున్నప్పుడు కావచ్చు, ఆ టేస్ట్ గుర్తుకొచ్చినప్పుడు కావచ్చు, సో ఇలా టెంప్ట్ అవుతూ ఉంటాం. అంటే ఇప్పుడు ఏదైతే అన్హెల్తీ ఫుడ్ అని తెలిసి కూడా ఆ ఫుడ్ మళ్ళీ తీసుకుంటూ రిపీట్ చేస్తూ ఉంటాం. బట్ ఒక్కసారి ఆలోచించాలి, అన్హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఎప్పుడైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో, సో మనం బాధపడేదే కాకుండా సో మనకు సంబంధించిన వాళ్ళని కూడా బాధపడేలా చేస్తాం. సో ఇది అవసరమా? సో ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయడం ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఒకసారి ఆలోచించండి. మనము పుట్టినప్పుడు ఈ బాడీ వచ్చింది మనతో పాటు, ఎండింగ్ వరకు ఈ బాడీ మనతో పాటు ఉంటుంది. ఎప్పుడైతే ఆల్ బాడీ పార్ట్స్ మన బాడీని సరిగా చూసుకోకపోతే, మంచి ఫుడ్ హెల్తీ ఫుడ్ తీసుకోకపోతే మన బాడీ మన కంట్రోల్లో ఉండదు. సో అప్పుడు హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఒకరి మీద ఆధారపడాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని హెల్తీ ఫుడ్కి మొగ్గు చూపాల్సి ఉంటుంది. ఓకే, సో అలాగే మరి ఎంత ట్రై చేస్తున్నా కూడా అది మంచిది కాదు ఫుడ్ అని తెలిసి కూడా తీసుకుంటున్నాము అన్న వారి కోసమే నేను ఈరోజు అఫర్మేషన్ చెప్తున్నాను. ఓకేనా? సో అఫర్మేషన్ ఏంటి అంటే, ఐ లవ్ హెల్తీ ఫుడ్. ఐ లవ్ హెల్తీ ఫుడ్ ఆల్వేస్. ఐ లవ్ హెల్తీ ఫుడ్ ఆల్వేస్. ఐ లవ్ హెల్తీ ఫుడ్ ఆల్వేస్. సింపుల్ అఫర్మేషన్, అంతే. మీరు ఈ అఫర్మేషన్ ఎప్పుడు చేయాలి? మీరు మార్నింగ్ నిద్ర లేస్తానే ఈరోజు నేను
హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఐ లవ్ హెల్తీ ఫుడ్. అంతే. ఈ 2 సెంటెన్స్ ఒక 3 సార్లు చెప్పేసేయండి. ఓకేనా? నేను ఈరోజు హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే ఐ లవ్ హెల్తీ ఫుడ్. అంతే. ఈ 2 సెంటెన్స్ చెప్పండి. సో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై ఫుడ్. ఓకే. సో ఈ విధంగా మీరు ప్రతిరోజు ఒక 21 డేస్ ఐ లవ్ హెల్తీ ఫుడ్, ఆ ఫుడ్ నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు, మీరు అన్‌హెల్తీ ఫుడ్ తీసుకోవాలన్నా కూడా, ఒకవేళ అది మీరు తీసుకున్నా కూడా మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం, అది మీరు రిసీవ్ చేసుకోలేకపోతారు. కావాలంటే ట్రై చేయండి. మీరు అన్‌హెల్తీ ఫుడ్ వద్దన్నారు. ఓన్లీ నేను హెల్తీ ఫుడ్‌ని మాత్రమే ఇష్టపడుతున్నాను, హెల్తీ ఫుడ్‌ని మాత్రమే ప్రేమిస్తున్నాను అని ఎప్పుడైతే చెప్తారో, మీ దగ్గరికి హెల్తీ ఫుడ్డే వస్తుంది. మీరు కావాలంటే 21 డేస్ అఫర్మేషన్ చేస్తూ గమనించండి. ఓకేనా? ఎప్పుడైతే మీరు హెల్తీ ఫుడ్ తీసుకుంటారో, అప్పుడు ఏదైతే జీవితంలో ఆల్ ఏరియాస్, హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆల్ ఏరియాస్లో చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి అంటే, ఫస్ట్ మనం హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి. సో అందుకోసమే ఈ పవర్ఫుల్ అఫర్మేషన్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. నేను ఈరోజు హెల్తీ ఫుడ్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎస్, ఐ లవ్ హెల్తీ ఫుడ్ ఆల్వేస్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై ఫుడ్. అంతే. ఈ సెంటెన్స్ 3 టైమ్స్ రిపీట్ చేసేసేయండి. మీకు ఆ ఫుడ్కి సంబంధించి, మీకు హెల్తీ ఫుడ్కి సంబంధించినవే మీ దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లవ్లీ సోల్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ ఎప్పటికప్పుడు నేను షేర్ చేస్తూనే ఉంటాను, హెల్త్కి సంబంధించి కానీ, రిలేషన్షిప్, కెరియర్, మనీ. సో ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఇంకొక పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో అంటే మనకి ఇంకా జాబ్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు వారాహి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా, జాబ్కి సంబంధించి మేనిఫెస్టేషన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అలాగే మనీ విజువలైజేషన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఏదైనా మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, జాబ్ కోసం మీరు సర్చ్ చేస్తున్నా, ఎన్నో రోజుల నుంచి మీరు జాబ్కి సంబంధించిన విషయంలో చాలా స్ట్రగల్స్ ఫేస్ చేస్తున్నా, ఆ నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేసుకోవడం కోసం మీకు జాబ్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ చాలా హెల్ప్ అవుతాయి. మనీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మనీ విజువలైజేషన్ క్లాసెస్ చాలా హెల్ప్ అవుతాయి. మీరు హెల్త్కి సంబంధించి అయితే బాడీ స్కాన్ మెడిటేషన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా, మీకు హెల్త్కి సంబంధించి ఆ క్లాస్ యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ మీరు ఏ దానికి సంబంధించి మీరు ఏ క్లాస్కి రావాలనుకుంటున్నారో ఆ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. సో ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్, బై బై.